ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ ఫర్ ఉమెన్ అని సీట్లను చూసాం. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కూడా ప్రత్యేకంగా సీట్లు పెట్టబోతున్నారా? పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సులో ఉండే 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అన్ని డిపోల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. మేనేజర్ల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు ఉన్నతాధికారులు. పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అయితే టికెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బస్సుల్లో అసంతృప్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పురుషులు. ఇప్పటికే కొన్ని చోట్ల మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడంతో పురుషులు గొడవలు పడుతున్న సందర్భం చూస్తున్నాం. అక్కడక్కడ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు మేనేజర్ల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని డిపోల నుంచి దీనికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 55 సీట్లుండే ఆర్టీసీ బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధికారులు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పురుషులకు సీట్ రిజర్వ్ చేసే అంశానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది కనుక కార్యరూపం దాల్స్తే ఇక ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు రిజర్వ్ ఫర్ మెన్ అంటూ ప్రత్యేకంగా సీట్లు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్, మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఇప్పటి వరకు రిజర్వ్ ఫర్ ఉమెన్ అని చూసాం, మహిళలకు ఈ సీట్లు కేటాయించబడిన అంటూ ప్రత్యేకంగా చూసాం. కానీ ఇప్పుడు ఇక పురుషులకు ఈ సీట్లు కేటాయించబడినవి అని ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రైట్, ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందో, మహిళలకు ఉచిత ప్రయాణం ఆ స్కీమ్ బస్సులో అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా విపరీతంగా ఎక్కడ చూసినా కానీ బస్సులో అధికంగా మహిళలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు పురుషులకు సీట్లు దొరకనటువంటి పరిస్థితి మనం బస్ స్టాండ్ లో కూడా చూస్తున్నాం. ఎక్కడ చూస్తున్నా కానీ ఎక్కువగా ఆ మహిళలే ఆ బస్సులో వెళ్ళడానికి కూడా మొత్తం ఎక్కువగా వాళ్ళే ఉంటారు. అయితే పురుషుల్లో మాత్రం చాలా వరకు కూడా సీట్లు దొరకనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేదో అప్పటి నుంచి కూడా ఇంకెక్కువగా విపరీతమైనటువంటి రద్దీ అయితే కనపడుతుంది. అయితే దీనికి ప్రత్యేక ఆలోచనతోటి, ఎందుకంటే పురుషులు కూడా టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేస్తుంటారు. కానీ ఆ టికెట్ తీసుకున్నప్పటికీ కూడా ఆ బస్సులో ఎక్కాలంటే సీట్లు లేనటువంటి పరిస్థితి. దీనికి ఎలా ఇప్పటికే ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడా సమాలోచనలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా పురుషులకు కూడా మొత్తం ఒక బస్సులో ఇప్పుడు దాదాపుగా ఒక 50 సీట్లు ఉంటే అందులో ఒక 20 సీట్ల వరకు కూడా పురుషులకు కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మొత్తం ఆర్టీసీ అధికారులతో కూడా ఒక సమాలోచన జరిపి ఇప్పటికే వారికి అంతా కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒక 20 సీట్ల వరకు రిజర్వ్ చేసినట్లయితే, పురుషులకు రిజర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుందో అనేది ఒక ఆలోచన అయితే మొదలైంది. నిజంగా ఈ ఆలోచన ఒకవేళ అమలైతే మళ్ళీ ఏదైనా వ్యతిరేకత వస్తుందా, ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుందా అనే ఆ ధోరణిలో కూడా పడడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రతి బస్సులో కానీ బస్ స్టాండ్ లో కానీ ఎక్కడ చూసినా కానీ దాదాపు ఒక 70% వరకు మహిళలే ఎక్కువగా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని బస్సుల్లో కూడా ఇదే విధమైనటువంటి సందడి ఉంది. మనం చూడొచ్చు, ఇది ఉదయాన్నే హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సు, కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులో చూసినట్టే మొత్తం చూడొచ్చు, నిండుగా మహిళలే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఆర్టీసీ అధికారులతో మాత్రం ఇప్పటికే కూడా ఒక సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకంగా గతంలో మనం చూడడం జరిగింది. ఏదైతే ఇది స్త్రీలను గౌరవించిద్దాం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని కూడా గతంలో మనం ఎప్పుడు చూసిన బస్సులో ఈ విధంగా ప్రత్యేకంగా ఆ మహిళలకు మొత్తం కూడా ప్రత్యేక సీట్లలో కూర్చొనిద్దాం, గౌరవిద్దాం. ఇదే రీతిలో కూడా ఇప్పుడు పురుషులకు కూడా వచ్చే ఆలోచన కనపడుతుంది. ఎందుకంటే బస్సులో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఎక్కువ ప్రయాణం కావడంతో పురుషులు దాదాపు వరకు వారికి సీట్లు దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రత్యేకంగా వారికి ఒక 20 సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందని మాత్రం ఇది ఒక ఆలోచన మాత్రమే. నిజంగా ఇది అమల్లోకి వస్తే ఏమైనా వ్యతిరేకత కనుక ఉంటుందా అనే ఒక ఆలోచన అయితే ప్రారంభమని చెప్పవచ్చు. కానీ విపరీతమైన స్పందన, ఎందుకంటే చూడండి రమేష్, మీరు ఎక్కిన బస్సులో కూడా రెండు వైపులా ఎటు చూసినా మహిళలే కనిపిస్తున్నారు. నిజంగా అక్కడ అంటే పూర్తిగా అటు మహిళలకు సీట్లు కొన్ని రిజర్వ్ చేసి ఉంటాయి, మిగతా సీట్లన్నీ కూడా జనరల్ కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఇక దాంట్లో ప్రశ్నించే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఇవి మా సీట్లు ఇవ్వండి అంటే మగాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. కానీ పురుషులకైతే ఇప్పటివరకు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పురుషులకు సపరేట్గా సీట్లు కేటాయించడంతో ఇక ఖచ్చితంగా ఇవి మా సీట్లు మేము డబ్బులు పెట్టి వెళ్తున్నామనే ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదా?
రైట్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనం జనరల్ గా ఎక్కడైనా బస్సుల్లో ఒకవేళ గతంలో కూడా మహిళలు అధికంగా ఉంటే పురుషుల వద్దకు వచ్చినప్పుడు అయితే చూడడానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా మహిళల్ని కూర్చొని వాళ్ళని కానీ లేపేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా ఒకవేళ సపరేట్ గా వారికి రిజర్వ్ చేసినప్పటికీ కూడా ఒకవేళ ఆ మహిళలే అధికంగా ఉన్నా కానీ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం కనపడుతుంది. అందుకనే ఈ ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఒకవేళ పురుషులకు రిజర్వ్ చేసినట్లయితే ఒక 20 సీట్ల వరకు రిజర్వ్ చేసినట్లయితే వ్యతిరేకత వస్తుందా? మళ్ళీ ఈ వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది మొదటిగా వాళ్ళు అనుకున్నటువంటి స్కీమ్ మాత్రం మహిళలకు అనేది ఆర్టీసీ బస్సులో ఇంత స్పందన ఉంటుందని అనుకోలేదు. కానీ ఎక్కడ చూసినా బస్ స్టాండ్ లో చూసినా మొత్తం మహిళలే దర్శనం ఇస్తున్నారు. అదే విధంగా కొంతమంది మాత్రం ఇటీవల ఆ కార్తీక మాసం మొన్నటి వరకు చూసినట్లయితే వారికి అవసరం లేకుండా చాలా వరకు గుళ్ళకు వెళ్ళేవారు. ఇక్కడ యాదాద్రి టెంపుల్ కానీ చాలా వరకు వెళ్లే వరకు గుంపులుగా ఎక్కువగా చాలా వరకు అయితే పురుషులు అయితే ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం అని చెప్పవచ్చు. ఎందుకంటే మామూలుగానే వారికి ఆ స్త్రీలలో కేటాయించిన సీట్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఎక్కువగా లేడీస్ ఉంటారు, రైట్ సైడ్ లో ఆ జెంట్స్ కూర్చునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ ఒక బస్సు కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో పూర్తిగా 80% వరకు కూడా మహిళలే ఆల్రెడీ రిజర్వ్ అయినటువంటి పరిస్థితి. సెలవు దినాలు కావడంతో వారంతా పిల్లల వద్దకు వెళ్ళడం, హైదరాబాద్ లోకి వెళ్ళడం, పండగకు వెళ్ళడం ఇలాంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపించడంతో కూడా ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. మనం అన్నట్లు కూడా పురుషులకు కూడా ఒక బస్సులో ఒక 50 సీట్లలో ఒక 20 సీట్లు పురుషులకు రిజర్వ్ ఫర్ మెన్ అని కేటాయిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన అయితే వ్యక్తం అవుతుంది. దానికి అనుగుణంగానే ఆర్టీసీ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం ఒక ఆలోచన వ్యక్తం అవుతుంది. నిజంగా మళ్ళీ ఏదైనా వ్యతిరేకత వస్తుందా అని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో కానీ బయట మాత్రం పురుషులు ఇబ్బంది పడుతున్నటువంటి మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది. రమేష్, అది చెప్పుకోవడానికి చాలా కాస్త కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇది సీరియస్ ప్రాబ్లంగానే తయారైంది పురుషులకు. ఎందుకంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడంతో ఎక్కువ శాతం వాళ్ళే ఆ సీట్లన్నీ కూడా ఆక్యుపై చేసుకుంటున్న పరిస్థితి. రైట్, కొంతమంది ఎవరైనా పురుషులు అక్కడ ప్రయాణికులు ఉంటే కనుక మాట్లాడించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకురాబోతుంది, మీకు ఎలా ఉండబోతుంది, మీకు ఓకేనా అని ఆ కోణంలో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అధికంగా మహిళలే ప్రయాణిస్తున్నారు, ఇది నిజమేనా? నిజమే అండి. అయితే ఇప్పుడు ప్రభుత్వం చూసినట్లయితే ప్రత్యేకంగా గతంలో బస్సులలో ఆ మహిళలకు సపరేట్ గా సీట్లు ఎలా కేటాయించారు, ఇప్పుడు బస్సులో ఒక 50 సీట్ల వరకు ఉంటే ఒక 20 సీట్ల వరకు జెంట్స్ కు కేటాయించామని ఒక ఆలోచన చేస్తుంది. ఎలా ఉంటదండి? ఏమండి, అది కష్టమే ఇక. వాళ్ళని ఇక లేపలేం కదండి. వచ్చి కూర్చుంటారు కదా, లేమంటే ఇబ్బంది పడతారు. చిన్నపిల్ల తల్లులు ఉంటారు, ఇబ్బంది. ఇది లేకముందే మహిళలు అంటే కొంచెం, కానీ ఇక్కడ పురుషులకు టికెట్ తీసుకున్నప్పటికీ కూడా వారు టికెట్ తీసుకొని ప్రయాణించాలన్నా కానీ సీటు దొరకనటువంటి పరిస్థితి ఇబ్బంది పడుతుంది కొంతమంది. కానీ ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. వాళ్ళు కూడా సీట్ ఇస్తలేదు సార్, అదొక్కటి వచ్చింది బాధ. జెంట్స్ అంటే మామూలుగా నిలబడతారులే, కానీ ఇక ముసలోళ్ళకే ఇబ్బంది ఉంది. వాళ్ళు కూడా నిలబడాల్సి వస్తుంది, జరగట్లేరు కొంచెం. మహిళలు పిల్లలు కాలేజీ పోయే పిల్లలను కండక్టర్ ఏంటంటే ఫోటో క్యారెక్టర్ లేదు నాకు అని జబర్దస్త్ గా టికెట్లు తీసుకుంటాడు, వాళ్ళు డొల్లి పెడుతాడు. మహిళలకు ఇబ్బంది చాలా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం కాదు, ప్రత్యేకంగా ఏమైందంటే మహిళలతో నిండిపోతున్నారు. పురుషులకు ఆ బస్సులో సీట్ దొరకనటువంటి పరిస్థితి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని బస్సులో ఈ విధంగా సపరేట్ గా ఆ మెన్స్ కూడా ఒక 20 సీట్లు కేటాయిద్దామని ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తి. ఇక సీట్ల సంగతి ఏమని ఇప్పుడు జరిగిన విషయం నేను చెప్తాను. బస్సులో వచ్చిన ఆధార్ కార్డు మీద ఫోటో ఉంది, ఆ పాప. రైట్, ఓకే, వీరి ఉద్దేశం అయితే చూడొచ్చు మొత్తం. కానీ బస్ స్టాండ్ లో కానీ బస్సుల్లో కానీ మొత్తం అయితే ఎక్కడ చూసినా కానీ మహిళలే అధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, మీరు మొత్తం కూడా బస్సుల్లో ఎక్కడం వల్ల పురుషులకు టికెట్లు దొరకనటువంటి పరిస్థితి, మీరు అంతా ఉండడం వరకు వారికి సీట్లు దొరకలేనటువంటి పరిస్థితి. వాస్తవం అండి, ఇది మీతో ఫ్రీ అయితే పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల ఆర్థికంగా కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు ఫ్రీ ఓకే, కానీ ఇప్పుడు ఏమైతే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది ఏంటంటే బస్సులో ఒక 20 సీట్లు పురుషులకు కేటాయిద్దామనే ఆలోచన చేస్తుంది. ఆలోచన అంటే ఇలా ఉంటుంది, చేయాల్సిందే, లేకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే అసలు బస్సులో ఎవ్వరు చూసినా ఆ లేడీస్ తప్ప, సీట్లలో తప్ప అసలు రోడ్డు వాడి ఎక్కుతున్నాడు ఎక్స్ప్రెస్ గా పోతుంది తప్పదిగా. అండపోతే వాళ్ళకి అసలు ఏం చూసినా ఆడోళ్ళే ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నా సార్. మా భార్య కాబట్టి ఇప్పుడు మా బస్సులో రావాల్సి, దీంట్లో రావాల్సి వచ్చింది. ఈ బస్సులో వచ్చి ఆర్డర్లో వచ్చి ఆ ఎక్స్ప్రెస్ దొరుకుతలేవు, ఒకటే ఉంటాయి. ఎక్స్ప్రెస్ తక్కువ ఉన్నాయి, మిర్యాలు కూడా హైదరాబాదు 4 ఎక్స్ప్రెస్లే ఉన్నాయి, అన్ని రిజర్వ్లు. ప్రత్యేకంగా పురుషులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని అది మంచిదే, చేస్తే బెటరే. అది
చూడొచ్చు, పురుషులు మాత్రం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది అమల్లోకి వస్తే చాలా మంచిగా ఉంటుంది, మంచి పరిణామం అని చెప్తున్నారు. ఎందుకంటే బస్సులో చాలా వరకు మేము వెళ్ళాలన్నా కానీ సీట్లు దొరకనటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. ఏ బస్సు చూసినా ఎక్కడ చూసినా, హైదరాబాదే కానీ, మిర్యాలగూడ కానీ, కోదాడ కానీ, ఎక్కడ చూసినా కానీ ముందు సీట్లు, వెనుక సీట్లు, మిడిల్ సీట్లో మొత్తం కూడా పూర్తిగా వారే నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కండక్టర్ గారు కూడా చెప్తున్నారు మొత్తం కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా మహిళలే ప్రయాణం చేస్తున్నారు, పురుషులకు సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. గతంలో స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం, గౌరవిద్దాం అని ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బోర్డులు కూడా పూర్తిగా మారేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇందాక ఒక వ్యక్తి ప్రయాణికుడు కూడా చెప్పడం జరిగింది, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఆ సీట్లు దొరకనటువంటి పరిస్థితి. నిజంగా ఈ ఒక 20 సీట్స్ వరకు రిజర్వ్ చేసి పెట్టినట్లయితే మేము చాలా హ్యాపీగా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. నిజంగా ఇది అమల్లోకి వస్తుందా, ఒకవేళ అమలు అయితే మళ్ళీ ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనే ఆ కోణంలో కూడా ఒక ఆలోచన అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఇవాళ మొత్తం ఒక సెలవు దినం కావడంతో కూడా వారంతా దూర ప్రయాణాలకు, పండుగలకు, వారి పిల్లల ఇళ్లలో కూడా వెళ్ళడానికి కూడా ఎక్కువగా మహిళలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిజంగా ఇంతవరకు ఇంప్లిమెంట్ అయితే మొత్తం కూడా అన్ని డిపోలతో, ఉన్నత అధికారులతో కూడా ఒక సంప్రదింపులు అయితే జరుగుతుంది. బస్సులో పూర్తిగా మనం చూడవచ్చు, బ్యాక్ సీట్ చూస్తున్నాం, వెనకాల సీట్ లో కూడా మొత్తం ఎక్కువగా మహిళలే కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఎప్పుడైతే ఈ స్కీమ్ అమలుకి వచ్చారో విపరీతమైనటువంటి స్పందన అయితే కనపడుతుంది. ఇక కొత్తగా ప్రభుత్వం కనుక ఈ ఆలోచన తీసుకొస్తే వారికి ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో ఏదైతే ఉందో స్త్రీలు మనం చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ పురుషుల బోర్డు పెట్టి కూడా పురుషులని గౌరవిద్దాం, వారికి కూర్చొనిద్దామని ఒక 20 సీట్ల వరకు అయితే రిజర్వ్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది. మొత్తం 50 సీట్లలో ఒక 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేసి మిగతా ఈ మహిళలకు ఉంచే విధంగా కూడా ఒక ప్రయత్నం, ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ప్రయోగం అయితే తీసుకురాబోతున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం అని పురుషులు చెప్తున్నారు, కానీ మహిళలు మాత్రం కండక్టర్లు వారు చెప్తున్నటువంటి ప్రకారం చూడొచ్చు. చాలా వరకు అయితే మొత్తం అన్ని మనం బస్ స్టాండ్ లో ఉన్నాం, ప్రతి బస్ స్టాండ్ లో చూసినట్టయితే ఇదే విధమైనటువంటి క్రౌడ్ అయితే కనపడుతుందని చెప్పవచ్చు. నిజంగా ఇది ఆలోచన నిర్ణయం అనేది తీసుకొని వచ్చి ప్రభుత్వం పురుషులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించి రిజర్వ్ చేసినట్లయితే ఇది మంచి ఆలోచనే అని మాత్రం పురుషులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది నిజంగా పురుషులకి పురుషుల బొమ్మ వేసి పురుషులు ఇచ్చట కూర్చోవచ్చు అనే పరిస్థితి వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఖచ్చితంగా పురుషులకు కనుక ప్రత్యేకంగా సీట్లు రిజర్వ్ చేస్తే కనుక ఆర్టీసీ బస్సులో అదే సీన్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు అయితే ఆలోచనలో పడ్డారు. బస్సులో ఉండే 50 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందని అభిప్రాయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అన్ని డిపోల నుంచి కూడా మేనేజర్ల అభిప్రాయాలు ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉచిత ప్రయాణాలు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పూర్తిగా ఆర్టీసీ బస్సులో ఎక్కువగా మహిళలే ప్రయాణిస్తున్నారు. డబ్బులు పెట్టి టికెట్ కొని ప్రయాణించే పురుష ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా దీనికి సంబంధించి ఒక ఆలోచన అయితే ఆర్టీసీ అధికారులు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కొంత వ్యతిరేకత రావడంతో, పురుషుల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు అయితే ఆలోచన చేస్తున్నారు. బస్సుల్లో అసంతృప్తి, ఆందోళన తలెత్తకుండా, ఎలాంటి గొడవలు తలెత్తకుండా సాఫీగా ప్రయాణాలు సాగేందుకు ఈ ఆలోచనను ఆర్టీసీ అధికారులు చేస్తున్నట్టు తెలిసింది. ఇది కనుక అమలైతే ఖచ్చితంగా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో పురుషుల ఫోటోలు కూడా పెట్టి ఈ సీట్లు పురుషులకు మాత్రమే కేటాయించబడ్డాయనే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.